దేవుని నామమునకే ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. దేవుడే చీకటిని తొలగించే వెలుగు. చీకటి అంటే దారి కనిపించని, ఏమీ చేయలేని ప్రాంతం. ఏ అడుగు వేయాలో, ఏ పని చేయాలో తెలియనటువంటి స్థితి. వాక్యానుసారంగా చూస్తే ఈ చీకటి కేవలము రాత్రిపూట ఉండేది మాత్రమే కాదు, కానీ పగలు రాత్రి అంటే దినమంతా ఉండే జీవితపు చీకటి. ముందుకు సాగవలసిన జీవితం దారి కనబడక సమస్యలతో సతమతమవుతున్న పరిస్థితి. ఇలాంటి స్థితిలో దారి కనబడి జీవితం ముందుకు సాగాలంటే వెలుగు కావాలి. అందుకే 1 యోహాను 1వ అధ్యాయము 5వ వచనంలో ఉన్నట్లుగా ఆ దేవుడే వెలుగయ్యుండి తన మార్గములో మన జీవితాలను నడిపించాలని కోరుకుంటున్నాడు. కాబట్టి నిజమైన ఆ వెలుగు లోకములోని ప్రతి మనిషిని వెలిగించుచున్నది అని వాక్యము తెలియజేస్తుంది. యోహాను 1వ అధ్యాయము 9వ వచనంలో నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది అని వ్రాయబడి ఉంది. ఎవరైతే ఆ వెలుగును అంగీకరించి అనుసరిస్తారో వారి జీవితాలలో చీకటి క్రమముగా దూరమై వెలుగులోనికి నడుస్తారు, సంతోషంతో ఉంటారు. వెలుగును అంగీకరించని, అనుసరించని జీవితాలు చీకటిలోనే ఉండిపోతాయి అని ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోగలము. ఈ జీవితపు చీకటి తొలగాలంటే వెలుగును ఆశ్రయించి అనుసరించాల్సిందే. అట్టి కృప మనకు అనుగ్రహింపబడును గాక. ఆమేన్.